తిరుపతి జిల్లా సత్యవేడి నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్వార్థపూరిత ఏకపక్ష నిర్ణయాల వల్ల తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడు కొండూరు బాలరాజు ఆరోపించారు. ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ పేరు గంగ పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిమూలం వైసీపీకి వారికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆయన పార్టీ విజయానికి కష్టపడిన వారికి పక్కన పెట్టడం మంచి పద్ధతి కాదన్నారు. దామోదర్ రెడ్డి వైసీపీ కదా, విద్యానాథ్ రెడ్డి వైసీపీ కాదా అంటూ ప్రశ్నించిన బాలరాజు ఎమ్మెల్యే ఆదిమూలం వారికి అన్ని విషయాల్లో మద్దతుగా ఉన్నారంటూ ఆరోపించారు. కేవీబీపురంలో సుబ్బారెడ్డి అనే ఒక బ్రోకర్ ఎమ్మెల్యే పేరు చెప్పుకుని దందాలకు పాల్పడుతున్న ఏమీ ఎరుగని విధంగా ఎమ్మెల్యే ఆదిమూలం ఉండటం సమంజసం కాకపోగా పార్టీకి నిస్వార్థంగా పనిచేసే తనలాంటి వారిపై చాడీలు, అసత్యాలు చెప్పడం సరికాదన్నారు. అలాగే ఇప్పటికే నియోజకవర్గంలో ఎమ్మెల్యే వైఖరి దారుణంగా మారిందన్నారు. తెలుగుదేశం పార్టీ విజయంలో కూటమి నాయకులు కష్టం కూడా ఉందని ఆదిమూలం గుర్తించారన్నారు. ఈ రోజు ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమనగా, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికీ కక్షపూరిత రాజకీయాలు ఎక్కడా జరగటం లేదు. కానీ మన సత్యవేడి నియోజకవర్గంలో మన తెలుగుదేశం కార్యకర్తల మీద, నాయకుల మీద కక్షపూరితమైనటువంటి రాజకీయం జరుగుతున్నది. మన ఎమ్మెల్యే గారు తీసుకునే కొన్ని ఏకపక్ష నిర్ణయాల వల్ల తెలుగు తమ్ముళ్ళు పడుతున్న ఇబ్బందులను అధిష్టానానికి తెలియజేయటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మరో ముఖ్య విషయం ఏమనగా, ఈరోజు నారాయణవనం పరిస్థితి ఏమైపోయింది. కంచుకోటలాగా ఉండేటువంటి నారాయణవనం తెలుగుదేశానికి ఈరోజు ఎమ్మెల్యే గారి వెనక ఒక్క కార్యకర్త రావటం లేదు. భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఎన్ని ఓట్లు వచ్చాయి అక్కడ? నాది నియోజకవర్గం అనుకున్న ఎమ్మెల్యే గారి వెనక ఎన్ని ఓట్లు వచ్చినాయి అక్కడ? ఈరోజు ఒక తెలుగుదేశం కార్యకర్త మీ వెనక రావటం లేదంటే ఏమనుకోవాలి? భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. వైసీపీ రాజ్యం నడవకు ఇంకేం జరుగుతున్నది. ఇదంతా కూడా జిల్లా నాయకులైతేనేమి, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, అందరూ దీని మీద దృష్టి సారించి తెలుగుదేశానికి కంచుకోట అయినటువంటి టీడీపీని మళ్ళీ విజయ దొందప మోగించేలాగా అందరినీ ఒక్క తాటిపైకి తీసుకురావాల్సిన బాధ్యత పెద్దలది, అందరిది. అదేవిధంగా మన పెద్దలు గంగాప్రసాద్ గారిని ఒకటే విన్నపిస్తున్నాను. సార్, మేమంతా పార్టీకి వచ్చాము, తెలుసో తెలియకుండా పార్టీకి చాలా కష్టపడ్డాము. మీకు తెలుసు. మీరు కూడా ఈ చొరవ తీసుకొని పార్టీని మళ్ళీ గెలిపించలేదంటే మీకు చెడ్డ పేరు వస్తుంది. అది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. నేను ఎవరిని హెచ్చరించడం లేదు. ఒక స్నేహభావంతో పొమ్మని చెప్పేసి మీ ద్వారా నేను ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను సార్. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. అదేవిధంగా ఆ రోజు మీరు వైసీపీని వీడినప్పుడు మీ వెనక ఎంతమంది వైసీపీ నాయకులు మీ వెనక వచ్చారు తెలుగుదేశం పార్టీకి? మేముండా మీకు అండగానేసి ఎవరూ రాలా. ఇదే తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు మీ వెంట ఉండి మిమ్మల్ని విజయ దుందుబా మోగించారు. కానీ ఈరోజు అదే వైసీపీ నాయకులను పెట్టుకొని తెలుగుదేశం కార్యకర్తలకు అన్యాయం చేస్తారా? ఎవడో ఒకడు కేవీపురంలో ఉండే సుబ్బారెడ్డి అలియాస్ బ్రోకరు, వాడు చెప్పిన మాటలని మమ్మల్ని దూరం పెడతారా పార్టీ నాయకుల్ని? వాడు ఎవడు అసలుకి? అతను వైసీపీ గవర్నమెంట్లో ఏదో పదవులు ఇచ్చారో, ఏ అర్హత ఇచ్చారో మాకు తెలియదు. అయినా కూడా ఇంకా కూడా అతని పక్కన పెట్టుకొని ఏదో ఒక బోర్డు అని, స్పెషల్ బోర్డు అని వేసుకుని తిరుగుకుంటూ అతను చెప్పేదానికి భజనలు పాడుతూ, వంతన పాడుతూ మమ్మల్ని దూరం పెడతారా? నన్ను దూరం పెడతారా? ఏదైనా ఉంటే నన్ను పిలిపించి మాట్లాడాల్సిన బాధ్యత మీది కాదా? ఎన్నిసార్లు, 100 సార్లు ఫోన్ చేశాను, నీకు ఫోన్ ఎత్తలా. అంటే నేను ఫోన్ చేసి డ్రైవర్లు కానీ, మీ గన్మెన్లు కానీ ఏంది ప్రోగ్రామ్ అని కనుక్కునే దినస్థితి దిగానా? మీ దగ్గర ఏమన్నా మీది రూపాయి తీసుకున్నాను? నేను పార్టీకి, చంద్రబాబు నాయుడికి కష్టపడినా. నేను మీ దగ్గర ఒక్క రూపాయి కానీ ఆశించానా? నేనేది నీ దగ్గర ఒక కాంట్రాక్ట్ అడిగానా? ఒక దేవస్థానం లెటర్ అడిగానా? మాకు ఫ్యామిలీస్ లేవా? ఒక్క లెటర్ అడిగానా? ఎందుకు దూరం పెట్టాను నన్ను? ఎందుకు నన్ను పిలిపించి మాట్లాడాలా? నేను తెలుగుదేశం కార్యకర్తను కాదా? ఇదే విధంగా అందరినీ తీసుకుంటా పోతే ఒక్కడిగాడ నిలబడడు నాయకుడు. ఇదంతా కూడా మండల నాయకులు కూడా గమనించాలా. ఈ రోజు మీతో తిరుగుతున్నాడు, కానీ రేపు ఇతను వెళ్ళిపోయిన తర్వాత తెలుగుదేశం మళ్ళీ నిలబడాలంటే చాలా కష్టమవుతుంది. ప్రతి ఒక్క కార్యకర్త అసంతృప్తితో ఉన్నారు. ఇది అధిష్టానం కూడా గమనించి దీనికి ఏంది సొల్యూషన్ అని ఆలోచించాలని కోరుతున్నాం. అదేవిధంగా మా మిత్రుడు కెనడి, నాకు ప్రాణ స్నేహితుడు,
అతనికి అన్ని విషయాలు తెలుసు. అతను దైవజ్ఞానుడు, దైవ సంబోధుడు. అతను అన్ని విషయాలు తెలుసు. నేను ఏ విధంగా కష్టపడింది అతనికి 1కి 10 సార్లు చెప్పాడు. బాలరాజు నీకు దేవుడు అంటున్నాడు అనేసి. అదే కెండిగడ నా మీద ఏదో అసంతృప్తితో లేనిపోనేట్టు చెప్తున్నాడు. ఈ రోజు నియోజకవర్గం ప్రజలందరూ అనుకుంటున్నది నేను నా నోటుకుండా చెప్తున్నా. ఏ ఒక కలెక్టర్ని చూసేదానికి ఒక లెటర్ ఇవ్వాలన్నా, ఒక తిరుపతి టీటీడీ జీవోని కలవాలన్నా, ముఖ్యమంత్రి కలగాలన్నా కెనడీ గారిని అల్లుడు హోదాలో తీసుకెళ్తున్నావా, లేదంటే పుత్తూరు వైసీపీ లీడర్గా తీసుకెళ్లి పరిచయం చేస్తున్నావా? ఇది ప్రజలకి అందరికీ తెలియాలా? అంటే సత్యవేడి నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు ఎవరు లేరా? ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్లి పిలిపించి కార్యకర్తని సీనియర్ ఏది ఓకే మీకు పని చేయలేదని మీకు మనసులో బాధ ఉన్నారు. పని చేయకుండా ఉంటే తెలుగుదేశం కార్యకర్తలు ఓటేయకపోతే 80,000 ఓట్లు ఎట్టొచ్చాయి. అదే వైసీపీకి 80,000 ఓట్లు సంథింగ్ ఎట్టొచ్చాయి. ఇవన్నీ కూడా బ్యారేజ్ చేసుకోండి. అదేవిధంగా మీరు తప్పితే వైసీపీ వాళ్ళు ఓట్లు వేశారు, వాళ్ళ వల్లే గెలిచామనేసి అంటున్నారు. అది చాలా పొరపాటు. తెలుగుదేశంలో ఉంటూ వాళ్ళని ఈ విధంగా చెప్పడం బాధాకరంగా ఉన్నది. మైక్ దొరికితే పెదిరెడ్డి గ్రావల్ దోలికెళ్ళాడు, ఇక్కడి నుంచి మైన్స్ దోసేశాడు అనేసి అంటా ఉన్నారు. పెదిరెడ్డి బినామీ మా పీవీపురం పంచాయతీలో ఉంటే ఎందుకు దాన్ని ఆపించలేదు నువ్వు? అంటే వాళ్ళకొక న్యాయం, ఈడకొక న్యాయమా? అంటే 58 నెలలు వైసీపీలో ఉన్నప్పుడు మాట్లాడిన నువ్వు ఈ 2 నెలలు మాట్లాడి పెదిరెడ్డికి ఇక్కడ పదవి తెచ్చుకున్నావు. ఓకే మీకు కాదనలా, మీరు నీతి నిజాయితీ పరుడే. ఎందుకు పెదిరెడ్డి బినామీ క్వారీ ఎందుకు ముగిపించలేదు? అది తప్పితే వాడెవడో బీర్రాజు అంట, బీర్రాజు కొల్లగొట్టాడంటావు. బీర్రాజు ఎవరు మనిషి? మీ మనిషి కాదా? పెదిరెడ్డికి బినామీ కాదా? ఆ బీర్రాజు బినామీ ఇక్కడ క్వారీలో పెట్టుకోలేదా? అది మూపించి నీకు ధైర్యం ఉంటే అది వదిలేసి ఎవడో విద్యానంద రెడ్డి సమక్షంలో పంచాయతీ చేస్తారు మీరు. దామోదర్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు? వైసీపీ కాదా? అంటే ఇక్కడ తెలుగుదేశం నాయకులు ఎవరు లేరా? ఏంది ఇదంతా కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నాము. అసంతృప్తి నాయకులందరూ కూడా మీరంతా బాధపడాల్సిన లేదు. అధిష్టానం దగ్గరికి వెళ్దాము, ఎమ్మెల్యే గారితో కూర్చొని మాట్లాడదాం. ఆయన మనకు సమాధానం చెప్పనప్పుడు మనం ఏందని చూడాలా. నియోజకవర్గంలో ఉండే అసంతృప్తి నాయకులందరూ ఏకతాటికి మీదకి రండి, వెళ్దాము. ఎమ్మెల్యే గారు ఏ విధంగా స్పందిస్తారో చూస్తాము. చూసిన తర్వాత మళ్ళీ నియోజకవర్గంలో మళ్ళీ ఒక మీటింగ్ పెడదాము. తర్వాత దాన్ని చూసిన తర్వాత మళ్ళీ వెళ్దాం. ఇది అందరికీ తెలిసి జరుగుతున్నది, ఇబ్బంది ఏం లేదు.